హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో విష్ యూ హ్యాపీ అండ్ ప్రాఫిటబుల్ ఇయర్ హెడ్. సో ఈరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం, ఎందుకంటే రేపు ఫిన్ నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మన నిఫ్టీలో ఉన్నాము డైలీ టైం ఫ్రేమ్ చార్ట్లో. మనం చూసుకుంటే ఈరోజు కంప్లీట్గా ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ప్యూర్గా అండ్ టాప్ అండ్ బాటమ్ అయితే పెద్ద విక్. అండ్ ఒకటి మనం గమనించుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఏ లోన్ అయితే బ్రేక్ చేయలేదు. ఇది ఆల్మోస్ట్ అదే లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 21,700 వచ్చేసి చాలా మంచి రెసిస్టెన్స్గా యూజ్ అవుతుంది. అలానే ఈ డే లో ఏదైతే ఉందో ఓకే 21,680 లెవెల్స్, ఓకే 680 లెవెల్స్. సో మంచి సపోర్ట్ లెవెల్గా ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏరియాలోనే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే కనుక బై ఆపర్చునిటీ తీసుకుని మనం ఆల్మోస్ట్ 21,750 అండ్ 800 వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి రేపైతే మంచి మూమెంటం అయితే వస్తుందనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, సో ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక మనం ఏ లెవెల్స్ అయితే చూడాలనుకుంటున్నామో అనేది 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూద్దాం. సో ఇది మనం 1 అవర్ చార్ట్లో ఉన్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు 21,600 ఏదైతే ఉందో మంచి సపోర్ట్ లెవెల్గా దొరుకుతుంది ఇక్కడ మనకి. సో ఇన్ కేస్ ఒకవేళ 600 బ్రేక్ అయినా సరే మళ్ళీ మనకి సైకలాజికల్ లెవెల్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 21,500. సో ఈ 100 పాయింట్స్ వచ్చేసి టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు నిఫ్టీలో. ఇన్ కేస్ ఒకవేళ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు, అఫ్కోర్స్ ఈరోజు బీటీఎస్టీ అయితే పీఈ వచ్చింది, సో పుట్ సైడే ఇచ్చామన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక ఏదైతే 21,800 అలానే ఈ లో ఏదైతే ఉందో 21,680 లెవెల్స్, వీటి మధ్యలోనే ఆల్మోస్ట్ డే ఎండ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్రెష్గా పొజిషన్స్ ఓపెన్ చేయకపోవడమే బెటర్. అండ్ ఒకవేళ సెల్లర్స్ అయితే కనుక ఈ లెవెల్స్ని మనం బేస్ చేసుకొని మధ్యలో ఉంటే కనుక స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక నేను మోస్ట్లీ 21,800 లెవెల్ అయితే చూస్తున్నాను. ఈ లెవెల్ పైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే అప్పుడు మనం అగైన్ వీ కెన్ టార్గెట్ ఫర్ 200 పాయింట్స్. సో నిఫ్టీలో ఇది ఇన్ కేస్ ఫ్లాట్లో ఓపెన్ అయితే ఎలా, గ్యాప్ డౌన్ అయితే ఎలా, గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయితే ఎలా అనేసి. సో ఈ మధ్య మనం డైలీ వీడియోస్ కొంచెం బ్రేక్ ఇచ్చాము. సో ఈ రోజు నుంచి కంటిన్యూస్గా డైలీ వీడియోస్ అయితే చేయాలనేసి రెజల్యూషన్ అయితే తీసుకున్నా. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేయడానికి కుదురుతుంది. సో అండ్ మీ రిజల్యూషన్ ఏంటి రిగార్డింగ్ ట్రేడింగ్? ఓకే, స్టాప్ లాస్లకు సంబంధించింది అయితే ఒక స్టాప్ లాస్ ఒక చిన్న సైజు ఉద్యమంలాగా చేస్తున్నాం మనం. ఈవెన్ స్టార్టింగ్లో కావచ్చు ప్రతి వీడియో స్టార్టింగ్లో స్టాప్ లాస్ గురించి చెప్పడం, అండ్ ట్రేడింగ్ సైకాలజీ వీడియోస్లో కూడా స్టాప్ లాస్ గురించి ఎక్కువ చెప్తున్నాము. ఎందుకంటే స్టాప్ లాస్ ఒక్కటే చాలా ఇంపార్టెంట్. అది కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా ప్రాఫిట్స్ మార్కెట్ అదే మనకి ఇస్తుంది. సో డెఫినెట్గా డిసిప్లిన్ ట్రేడర్ని అయితే మార్కెట్ ఎప్పటికీ పనిష్ చేయదు. షార్ట్ టర్మ్లో డ్రాడౌన్స్ అనేవి లేకుండా ఎక్కడే ఉండవు, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం మంచి సిఎజిఆర్ రావాలి అనుకుంటే మాత్రం స్టాప్ లాస్కి అయితే మాత్రం ఖచ్చితంగా వాల్యూ అయితే ఇవ్వండి. ఓకే, సో ఇకపోతే బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ప్రీవియస్ లోని కంటిన్యూగా బ్రేక్ అయితే చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి నిఫ్టీ కన్నా కొంచెం డిఫరెంట్. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం వీక్ ఉంది కంపారిటివ్లీ నిఫ్టీ చూసుకుంటే కనుక. సో మనకి ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పీఈ వచ్చింది, బీటీఎస్టీ. ఇన్ కేస్ ఓఏ కూడా అఫ్కోర్స్ లాస్ట్ మినిట్ ర్యాలీ ఏదైతే ఉందో 3 o'clock తర్వాత చాలా అగ్రెసివ్గా వచ్చింది. సో ఒకవేళ ఇన్ కేస్ 48,200లో ఉంది, 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక 48,000 దగ్గర కనుక అది సపోర్ట్ తీసుకుంటే, అంటే 48,000ని బ్రేక్ చేయలేదు అనుకుంటే కనుక సో ఇక్కడ షార్టింగ్ అయితే వద్దు, ఖచ్చితంగా బయింగ్ ఆపర్చునిటీసే చూడమని చెప్తాను. సో ఇన్ కేస్ ఒకవేళ 48,000 కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మంచి సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇమీడియట్గా ఒక 500 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్యలో అయితే చిన్న చిన్న సపోర్ట్సే తప్ప అరౌండ్ ఈ లెవెల్లో, సో ఈ లెవెల్లో కూడా వచ్చేసి 750, అంటే మనకి అరౌండ్ 250 అండ్ 250. సో ఇక్కడ ఒక 250 పాయింట్స్
పాయింట్స్, ఇక్కడ ఒక 250 పాయింట్స్ అయితే మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో ఈ మధ్యనే మనం ఒక టెలిగ్రామ్లో ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చాము, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది అనేసి. సో దాంట్లో టార్గెట్స్ కూడా బ్లూ లైన్స్ అని ఇచ్చాను. ఒకసారి మీరు అది గుర్తుంటే కనుక చూడండి, సేమ్ ఈ లెవెల్సే వచ్చాయి, ఇందాక నేను కూడా చూశాను. సో ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక దీని హై అండ్ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్లీ నో ట్రేడింగ్ జోన్. ఎందుకంటే రేపు ట్యూస్డే కాబట్టి ఎల్లుండ మనకి ఎక్స్పైరీ ఉంటుంది, వెన్స్డే. సో ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ అవి జరిగితే కనుక ఆప్షన్ బయ్యర్గా మనకి ఏం దొరకదు. ఇక్కడ చాలా వరకు ప్రాబ్లం అవడానికే, డికే ఎక్కువ తినడానికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ జోన్లో ఉంటే కనుక, అంటే ప్రీవియస్ డే హై అండ్ లో ఉంటే కనుక ఖచ్చితంగా నో ట్రేడింగ్ జోన్ వదిలేసేయండి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకుంటే కనుక ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 48,500 లెవెల్ పైన ఒక క్యాండిల్ కూర్చుంటే నెక్స్ట్ మనం చూడాల్సిన టార్గెట్ 750, దెన్ 49,000 మనకి నెక్స్ట్ టార్గెట్స్గా కనిపిస్తున్నాయి. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక ప్రీవియస్ డే హై లో కూర్చోకపోతే కనుక కంప్లీట్గా ఇది సెల్లర్స్ వీక్ అయిపోతుంది. ఓకే, సెల్లర్స్కే అది కంప్లీట్గా డే అవుతుంది, నాట్ ఫర్ బయర్స్. ఓకే, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక దీస్ ఆర్ దర్ మనకి టార్గెట్స్. అండ్ ఒకసారి ఫిన్ నిఫ్టీ చూసేద్దాం క్విక్గా. సో ఫిన్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే ఒక మంచి సపోర్ట్ లెవెల్ 21,600 దగ్గర అండ్ ఒక రెసిస్టెన్స్ మనకి మంచిగా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే క్లియర్గా ఉంది. సో ఆల్మోస్ట్ ఈ మధ్యలో ఉంటే కనుక మనకి నో ట్రేడింగ్ జోన్. ఓకే, 21,600 మనకి అప్ సైడ్ వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా వెయిట్ చేస్తే కనుక మంచి లెవెల్లో. నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయనేది చూద్దాం. సో మనకి అప్ సైడ్ అయితే 21,600 సాలిడ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే 21,700. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక ఈ ఏదైతే ఉందో మినిమం ఈ డే లో, అంటే రేపటికైతే మనకి ప్రీవియస్ డే లో వస్తుంది 21,400. సో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనం తీసుకోవడం బెటర్. ఓకే, సో అండ్ 21,500 దగ్గర ఇది తీసుకుంటే ఇది టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2. ఓకే, సో ఇన్ కేస్ లో సైడ్ అంటే 21,400 కూడా బ్రేక్ అవుతుంది అనుకుంటే కనుక చాలా ఇమ్మీడియట్గా నెక్స్ట్ సపోర్ట్ 21,300 అయితే ఉంది, అది డౌన్ సైడ్. లెట్ మీ చేంజ్. సో ఇదైతే డౌన్ సైడ్ అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి టార్గెట్ 21,200. ఓకే, సో దీస్ ఆర్ ద హయ్యర్ సైడ్ టార్గెట్స్ ఫర్ బై సైడ్. ఇది వచ్చేసి లో సైడ్ అండ్ నో ట్రేడింగ్ జోన్ వచ్చేసి కంప్లీట్గా ఈ జోన్ 21,400 to 21,500. సో ఈ జోన్ అయితే అవాయిడ్ చేసేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం చూసాం బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఈ 3 ఇండెక్స్లో చూసుకుంటే కూడా మేజర్ సపోర్ట్ దగ్గరగా ఉంది. ఒకవేళ మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయితేనే తప్ప మనం షార్ట్ సైడ్ అయితే వెళ్ళొద్దు. ఒకవేళ షార్ట్ సైడ్ అంటే ఆ మేజర్ సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే మనకి సపోర్ట్ తీసుకుంటుంది అని ఒక 15 మినిట్స్ క్యాండిల్లో, అంటే ఒక క్యాండిల్ తర్వాత ఇంకొక క్యాండిల్ హై బ్రేక్ అవుతుందో ఓఏ సపోర్ట్ తీసుకొని మనం బై చేసుకోవడం బెటర్. మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా బై అండ్ డిప్స్ ఫర్ టుమారో సెషన్. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.